జగనన్న పరిపాలనలో సమృద్ధిగా సంతృప్తిగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చే పరిస్థితి మనం చూసాం. ఈ రోజున దసరా పండగ వచ్చింది, కనీసం పండగ వచ్చిందన్న నవరాత్రులు స్టార్ట్ అయ్యన్న ఆనందం కూడా రాష్ట్ర ప్రజల్లో లేదు. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఎంత చండాలంగా ఉన్నది ఈ పాటికి మనకు అర్థమవుతోంది. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు, ఒక పక్కనేమో వీటీపీఎస్ విద్యుత్ సంస్థకు సంబంధించిన ఫ్లై యాష్ కాంట్రాక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు, ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు, ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం. ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న తరఫున భరోసా ఇస్తూ ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం. అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు.